హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బుడకాకరకాయతోటి పచ్చడి ఏమంటుండు మా ఆయన. ఆ పచ్చడి ఎట్లుంటుందో నాకైతే తెలియదు. పోనీ యూట్యూబ్లో కొట్టి చూద్దామని అంటే కూరలే వస్తున్నాయి కానీ బుడకాకరకాయ పచ్చడి అయితే రాలేదు. మళ్ళొకసారి కొట్టి చూడాలి బుడకాకరకాయతోటి ఏమన్నా పచ్చడి వేయచ్చా అని చెప్పి. ఇంకా మా ఆయన అయితే మొన్న బుడకాకరకాయలు తీసుకొస్తే నేను మా పాత ఇంటికాడ ఫ్రెండ్స్కి, మాకు నీళ్ళు ఇచ్చే అమ్మకి, ఇంకా నాకు తెలిసిన వాళ్ళకి ఇంకా కొన్ని అట్లా పావుకిలన్నీ అయితే పంపిన. అంటే మేము అక్కడ ఉన్నప్పుడు కూడా మా ఆయన తీసుకొచ్చేటోడు, బాగానే తీసుకొచ్చేటోడు. చేపలు కానీ ఇంకా బుడకాకరకాయలు కానీ ఎవరు తీసుకొచ్చినా ఇంకా మేము వండుకోగా ఎక్కువ కనుక ఉన్నట్లయితుంటే పంపించేదాన్ని అన్నట్టు. ఇంకా నా ఫ్రెండ్స్కి, వాళ్ళకి, వీళ్ళకి అయితే పంపించేదాన్ని. నాకు తెలిసిన వాళ్ళకు, నాకు ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళకి పంపించేదాన్ని. అయితే మొన్న కూడా అట్లనే పంపించిన అన్నమాట. ఇంకా మనిషికి పావుకిలన్నీ అట్లా కవర్లు వేసి పంపియంగా ఈ కాయలు అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా ఆ రోజు సాయంత్రం నేను కూర ఏం వండలేదు. ఇవి బుడకాకరకాయలు. ఆ రోజు పొద్దున వండిన కూరనే సాయంత్రానికి వండే దొండకాయ కూర, అందుకని నేను కూర వండలేదు. అయితే ఇంకా పొద్దున కూర వండుదాం, బాక్సులకు అవుతుంది కదా, ఇంకా బాక్సులకి ఇంట్లోకి అవుతుంది అని బుడకాకరకాయలు కోద్దామని ఇట్లా తీసిన అంతే. ఇంకా మా పిల్లలు అద్దంటే అద్దానా ఇంకా ఒకటే గోల్ అన్నమాట. అంటే దానికి మొన్న మా ఆయన తెచ్చిన దానికంటే ముందు 2 సార్లు తీసుకొచ్చిండు బుడకాకరకాయలు. 2 సార్లు వండిన కదా, ఇంకా అందుకని మా పిల్లలు అద్దంటే అన్నారు. ఇంకా వాళ్ళ కోసమని లెమన్ రైస్ చేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించిన. ఇంకా వాళ్ళు ఏందో కానీ ఒక్కసారి 2 సార్లు తిన్నదంటే మళ్ళీ మూడోసారికి వాళ్ళకి ఎందుకో మొఖం ఇరిగినట్టు అనిపిస్తుంది. తినరు అసలు పిల్లలు అయితే. వాళ్ళకి ఇష్టమైతే గనక మళ్ళీ అడిగి చేపించుకుంటారు. అంటే ఇష్టమైతే గనక చెయ్యి మమ్మీ, మొన్న చేసినావు కదా, మొన్న వండిన కూర వండు అట్లా అని అడిగి చేపించుకుంటారు. ఇంకా వాళ్ళు గనక అద్దన్నట్లు 5 ఉంటే నోరు ఎప్పు అద్దంటే అద్దంటారు. ఇంకా తినరన్నమాట. ఇష్టంగా కూడా తినరు, బలవంతంగా తింటారు. కొంచెం తింటారు, ఇంకా కొంచెం అయితే ఇడిచిపెట్టేస్తారు. ఈ బుడకాకరకాయ కూర వండి పంపినా కూడా ఎట్లాగో రిటర్న్ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పి నేను ఫస్ట్ అయితే వాళ్ళకి లెమన్ రైస్ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నేను బుడకాకరకాయ కూర వండిన అన్నమాట. అయితే ఇంకా ఇది గోరింటాకు సాయంత్రం పెట్టుకున్నాం పిల్లలు వచ్చిన తర్వాత. ఇంకా ఇప్పుడైతే ఆషాఢం కదా, ఈ ఆషాఢం కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఈ ఆషాఢంలో కనీసం 3 సార్లు అయినా గోరింటాకు పెట్టుకోవాలంట. ఎందుకంటే మనలో ఉన్న వేడిని అనేది తగ్గించుతుందంట. మొన్నటి వరకు ఎండలు కొట్టి ఉన్నాయి కదా, అందుకని ఈ ఆషాఢంలో కనీసం 2-3 సార్లు అయినా పెట్టుకోవాలంటారు. కానీ మేమైతే ఒకసారి పెట్టుకున్నాం. మా పిల్లలు అయితే వాళ్ళంతలా వాళ్ళే పెట్టుకుంటా అని ఇట్లా పెట్టుకున్నారు. పెడతా అంటే అద్దన్నారు. మా చిన్న పొట్టి కాళ్ళకు పెట్టుకుంది, మా పెద్ద పొట్టి ఏమో తనకు జలుబు అవుతుంది మమ్మీ, నేను కాళ్ళకు పెట్టుకోను, ఓన్లీ చేతికే పెట్టుకుంటా అని చెప్పి పెట్టుకుంది. కానీ మా చిన్న పొట్టి మాత్రం అట్లా కాదు, తనకు జలుబు అయినా ఏమైనా సరే నేనైతే పెట్టుకుంటా అని చెప్పి పెట్టుకుంది. ఇంకా తను కోనైనా ఏదైనా సరే ఇష్టంగా వేసుకుంటుంది, ఇష్టంగా పెట్టుకుంటుంది. మా పెద్ద పొట్టికి కొన్నిసార్లు కొన్నిటిపైన ఇంట్రెస్ట్ ఉండదు. తను పెద్దగా రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించేది, తినడానికి చూపించేది అసలు. అందుకే తను చూసిన కొంచెం బక్కగా వీక్గా కనిపిస్తుంది ఎవరికైనా సరే. మా చిన్న పొట్టి కంటే వీక్గా కనిపిస్తుంది, బక్కగా. ఇంకా చూసే వాళ్ళు అంటారు, ఏంది మీ పెద్ద పొట్టి తింటలేదా సరిగ్గా అని చెప్పి అంటారు. కానీ మా పెద్ద పొట్టి మాత్రం ఇష్టంగా తినేటివి కొన్నే ఉంటాయి. ఏంటి, ఎల్లిపాయ కారం, కోడిగుడ్డు కారం, టమాటా పచ్చడి, మిరపకాయ పచ్చడి, లేదంటే మామిడికాయ, చింతకాయ, ఇవే పచ్చళ్ళు అయితే ఎక్కువ తింటుంది. అసలు పచ్చళ్ళు ఏం లేకున్నా కూడా వేడివేడి అన్నం అయినట్లు అయితే ఉంటే ఆ వేడివేడి అన్నంలో కారపొడి నూనె పోసుకొని ఇంకా అట్లా కూడా తింటుంది. ఇంకా అట్లా తిన్నాక ఇంకా మనిషి ఏడలడ్డుగా కనిపిస్తారు, ఏడలడ్డుగా అవుతారు. ఇంకా ఏమన్నా కూరలు ఏమన్నా కూరలు ఎక్కువ దొరకని కూరగాయలు ఏమన్నా ఉంటే కనుక తిను నాన్న ఎక్కువ దొరకాయి అని చెప్తే అసలే తినదు. ఒకసారి 2 సార్లు తింటుంది, ఇంకా మూడోసారికి అసలే అద్దంటది. ఇంకా అట్లా ఉంటుంది అన్నమాట. కొంచెం లడ్డుగా అయితే మంచిగా అనిపిస్తుంది. కానీ ఇంకా ఆమె తినేదేమో అట్లాంటి తిన్నాక లడ్డుగా అవుతారు. ఇంకా మొత్తానికి పిల్లలకు లెమన్ రైస్ వేసి వాళ్ళను పంపించి బుడకాకరకాయల కూర వండి నేను ఇంట్లో పని, వంట పని, మొత్తం ఉన్న పని లేని పని మొత్తం కంప్లీట్ చేసుకొని మిషన్ అయితే ఎక్కిన. ఇంకా పని మొత్తం కంప్లీట్ చేసుకున్నా అని మనం అనుకుంటాం, కానీ ఇంట్లో మన కోసం ఏదో ఒక పని ఎదురు చూస్తూనే ఉంటుంది. అంటే ఒక పని అయిపోయింది అనుకునే లోపు ఇంకొక పని అయితే ఎదురు చూస్తూనే ఉంటుంది కదా మన కోసం. ఇంకా మనం చేయాలి కానీ ఇంట్లో రోజు ఓడవని పనే ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఇళ్ళకి కూడా. అయితే నేను మొన్న డ్రెస్ కుట్టుకున్నా కదా ఒకటి, మన రేవంత్ రెడ్డి ఇచ్చిన చీరలు మాకు మహిళా గ్రూప్ తరపున వచ్చినాయి. ఆ చీర నేను డ్రెస్ కుట్టుకున్నా. అది కుట్టుకోగా మిగిలింది మా కోడలు వాళ్ళ బిడ్డకైతే డ్రెస్ కుట్టిన. ఇట్లా మా ఊళ్ళో మా అత్తకి కూడా ఇచ్చిర్రు చీర. ఇంకా అది మా పొట్టలో కుడదాం అనుకుంటున్నా. ఆ చీర ఒకటి ఇద్దరికి చేద్దాం అనుకుంటున్నా, మా పెద్ద పొట్టికి, మా చిన్న పొట్టికి. అయితే ఇప్పుడు నేను కుట్టుకోగా మిగిలిన క్లాత్ అయితే ఈ విధంగా కుట్టిన అన్నమాట. చేతికి ఇట్లా కుచ్చులు పెట్టి కుట్టిన ఫ్రాక్ లాగా. దీనికంటే ముందు గ్రీన్ కలర్ అయితే ఒక డ్రెస్ కుట్టిన కదా, ఇంకా అది మా పెద్ద పొట్టి బర్త్డేకి కుట్టంగా బ్లౌజ్ మిగిలి ఉంటే అది కుట్టిన.
ఇదేమో ఇట్లా కుట్టిన. అయితే దీనికి ఫ్లవర్ లాగా ఇట్లా డిజైన్ పెట్టి కుట్టిన అన్నమాట. కానీ అది అందులోనే కలిసిపోయింది. అది ఫ్లవర్ లాగా అసలు ఏర్పడతలేదు. అంటే డ్రెస్ మొత్తం ఒకటే కలర్ అయ్యేసరికి అది అందులోనే కలిసిపోయింది అన్నమాట. బాగా ఏర్పడతలేదు. ఇంకా ఫ్రంట్ నెక్ ఏమో వీ గల్ల పెట్టిన, ఇంకా బ్యాక్ సైడ్ ఏమో ఓపెన్స్ ఇచ్చిన. అంటే రౌండ్ గల్లనే కానీ ఓపెన్స్ ఇచ్చిన అన్నమాట. చిన్నపిల్లలకు వేయడానికి తీయడానికి ఫ్రీగా ఉండేటట్టు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాకుండా ఉండేటట్టు ఓపెన్స్ ఇచ్చిన అన్నమాట. మిషన్ పైన కాజాలు వేసిన. ఇంకా ఉక్సులు అయితే వేయాలి. ఈ డ్రెస్ నేను మొన్న కుట్టిన డ్రెస్ కూడా చూపిస్తాను. అది ఇది రెండు ఎట్లా వచ్చినాయో చెప్పండి, ఇంకా కామెంట్ చేయండి. అయితే మొన్న కుట్టిన డ్రెస్ ఏమో అది మీటర్ పీస్ అన్నమాట. అంటే బ్లౌజ్ పీస్. ఇది మా పెద్ద పొట్టి బర్త్డేకి కుట్టంగా మిగిలిన చీరల బ్లౌజ్ పీస్ అని చెప్పిన కదా, ఇంకా ఆ బ్లౌజ్ పీస్ తోటే ఇట్లా కుట్టిన. ఇది కొంచెం ఆ డ్రెస్ కంటే ఈ డ్రెస్ కొంచెం పొట్టి ఉన్నట్టుంది. మరి 10 నెలలో మరి 11 నెలలో సంవత్సరం పాపకి అత్తదో లేదో తెలియదు, కానీ ఇంకా అందాదన్న అయితే పెట్టి కుట్టిన రెండు. ఇంకా రెండు అయితే కుట్టి 4 డ్రెస్సులు మా అక్కకి ఇచ్చి పంపిద్దాం అనుకుంటున్నా. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్.